హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. మార్గశిర లక్ష్మి గురువారం 3వ వారం ప్రసాదం చిత్రాన్నం ఎలా చేయాలో చూపిస్తున్నాండి. చాలా టేస్టీగా సింపుల్ గా మీరు చేసుకున్న అమ్మవారికి నివేదించండి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. 1 కప్పు బియ్యం తీసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలండి. నేను డైరెక్ట్ కుక్కర్ లోనే ఫ్రై చేస్తున్నా. మీరు కావాలంటే సపరేట్ గా ఫ్రై చేసుకోవచ్చు. రైస్ తెల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలండి. మరి ఎర్రగా ఫ్రై చేయకూడదు. ఇలా చేసుకుంటే రైస్ బాగుంటుంది. దీన్ని శుభ్రంగా కడుక్కొని వాటర్ లేకుండా వంపుకోవాలి. అందులో కడిగుంచుకున్న ఒక 3 స్పూన్స్ వరకు శనగపప్పు వేసుకోవాలి. 1 కప్పు బియ్యంకి 3 కప్స్ వాటర్ వేసుకోవాలండి. మనం రైస్ ఫ్రై చేసినాం, అలాగే శనగపప్పు వేసినాం కాబట్టి వాటర్ ఆ మాత్రం పడతాయి. మీరు కుక్కర్ లో కాకుండా పాత్రలోనే వేసి ఉడక పెట్టుకోవచ్చు. ఇలా వాటర్ పోసుకొని మీడియం మంట మీద 3-4 విజిల్స్ రానివ్వాలి. తక్కువ బియ్యం వేసినాం కాబట్టి ఉడకటానికి కాస్త టైం పట్టుద్ది. అందుకే 4 విజిల్స్ వరకు రానివ్వాలి. మీరు ఎక్కువగానే బియ్యం వేసుకున్నాం అనుకో 3 విజిల్స్ సరిపోతాయండి. నేను 1 కప్పు కాబట్టి 4 విజిల్స్ వరకు రానిస్తుండే. విజిల్ రాగానే వేడంతా తీసేయాలి, లేకపోతే అన్నం మళ్ళీ మెత్తగా అవుతుంది. ఇలా పొడి పొడిగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. దీన్ని ఇప్పుడు చల్లారి పెట్టుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఒక కడాయిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. మార్గశిర లక్ష్మి అమ్మవారి పూజ కోసం ఏ ప్రసాదాలు చేసినా నెయ్యితోటే చేయాలి. నూనె అస్సలు వాడకూడదు. ఇది లక్ష్మీ అమ్మవారికి ప్రసాదంగానే కాదండి, మహాశివరాత్రి అప్పుడు కూడా శివునికి ప్రసాదంగా నివేదిస్తుంటారు ఈ చిత్రాన్నం. నెయ్యి కరిగినాక ఇందులో 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. పోపు కాస్త ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ చిత్రాన్నం బాగుంటుంది. అందులో 4-5 ఎండుమిరపకాయ ముక్కలు, 1 స్పూన్ మిరియాలు వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకొని ఇందులో 1 గుప్పెడు జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పును కూడా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. పోపు మాడిపోతుంది అనుకుంటే మంట తగ్గించుకొని ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాండి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. రైస్ కమ్మగా అనిపిస్తుంటది. కొబ్బరి కూడా కొంచెం ఫ్రై అయినాక ముందుగా ఉడికించుకున్న రైస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కొంతమంది ప్రసాదాలు వేరువేరుగా పెడుతుంటారండి. మీరు మీ పద్ధతి ప్రకారం ప్రసాదాలు పెట్టండి. నేను వ్రత కథ ప్రకారం ఈ ప్రసాదం చేస్తున్నాను. రుచికి తగినంత ఉప్పు వేసుకొని రైస్ను బాగా పోపులో కలిపేలాగా కలుపుకోవాలి. కొంతమంది ప్రసాదాలు చేసేటప్పుడు కూడా ఉప్పు కూడా వేయరండి. అది మీ సంప్రదాయాన్ని బట్టి, మీ పద్ధతి బట్టి మీరు వేసుకోండి. నేనైతే ఉప్పు వేసుకుంటున్నా. రైస్ని బాగా కలుపుకోవాలి. కొన్ని ఏరియాలలో పులిహోరనే చిత్రాన్నం అనేవాళ్ళు. మా చిన్నతనంలో కూడా చింతపండు పులిహోరనే చిత్రాన్నం అనే చేసి పెట్టేదండి మా అమ్మగారు. కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. రైస్ అంతా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. కరివేపాకు ఇలా వేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే నూనెలోనే ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి. ఎలా వేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుంది. కొబ్బరి వేయటం వల్ల ఆ శనగపప్పు పంటికి తగులుతూ చాలా కమ్మగా చాలా బాగా అనిపిస్తుందండి. మీరు ఈ విధంగా చిత్రాన్నం చేసుకుని అమ్మవారికి నివేదించండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్ట్ అయిన చిత్రాన్నం రెడీ అండి. మీరు ట్రై చేయండి, మీకు బాగా నచ్చుద్ది. మీరు ఇది ప్రసాదంగానే కాదండి, పిల్లలకి లంచ్ బాక్స్లోకి చేసినా చాలా బాగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.